హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో దేని బియ్యం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, తొలి ఏకాదశి కదా. తొలి ఏకాదశికి కుడుములు చేయడానికి ఇలా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. ఆల్రెడీ బియ్యం తీసుకుని కడిగేసి బియ్యం పిండి కూడా పట్టేశారు అమ్మ. నేను ఏంటంటే బియ్యం ఫస్ట్ నుంచి చూపిద్దామని చూపిస్తున్నాను. మనము తినే క్వాంటిటీ బట్టి, మన ఇంట్లో ఉన్న జనం బట్టి మనం బియ్యం తీసుకోవచ్చు. అమ్మాయికి కప్ తీసుకున్నారు, రైస్ కప్తో ఒక కప్పు బియ్యం తీసుకున్నారు. అదేది ఇక్కడ చూడండి, ఇదిగో కడుక్కుని బాగా నీళ్ళంతా వాడిపోవాలి. గిన్నెలో ఉంచుకుంటే సరిపోద్ది కదా. గిన్నెలో నీళ్లు అంతా వంపేసుకుని నీట్గా ఒక జల్లెడి బుట్టు ఉంటుంది కదా హోల్స్ తోటి, ఆ జల్లెడి బుట్టలు వేసేస్తే నీళ్ళన్నీ వాడిపోతాయి. బియ్యం అంతా డ్రై అయిపోయాక ఇలా రవ్వ పట్టేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? అంతే కదా. నెక్స్ట్ తర్వాత కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రవ్వ చూడండి, ఒక గ్లాస్ అయింది. నేను రైస్ కప్తో చూపించాను కదా, రైస్ కప్తో బియ్యం ఒకటైతే ఇది రవ్వ కూడా ఒక గ్లాస్ అయింది కదా. ఆ గ్లాస్కి నీళ్ళు 1.5 నీళ్ళు, ఒక గ్లాస్ రవ్వకి 1.5 నీళ్ళు తీసుకోవాలి. ఉక్కబెట్టడానికి, రవ్వ ఉక్కబెట్టడానికి అంటే ఉడకబెడతామంటారు. ఆ రవ్వ ఉడకబెడతానికి ఒక గ్లాస్ రవ్వకి మళ్ళీ చెప్తున్నా 1.5 గ్లాస్ వాటర్ ఇక్కడ స్టవ్ మీద ఆల్రెడీ పెట్టుకున్నారు అమ్మ. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇది రవ్వ పోసుకోవాలి ఉడకబెట్టడానికి. గడ్డలు లేకుండా ఇలా కదుపుతూ పోసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ అమ్మ వాటర్లో వేసేసారు. అంటే ఇది దేవుడి కాడ పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి కదా. టేస్ట్ అయితే మేము చూడలేదు. కలుపుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు అంట కుడుములు చేసేటప్పుడు. ఈ మనం వినాయక చవితికి కూడా చేసుకుంటాం కదా, వినాయకుడికి ఉప్పు వేయరంట. వినాయక చవితికి చేస్తాం, వినాయకుడికి ఉప్పు లేకుండా కుడుములు చేసుకుంటాం. చిన్న కుడుములు ఉండ్రాళ్ళు అంటారు, కుడుములు అంటారు. బాగా ఉడకాలంట. సరేనా? ఇదిగోండి, గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఉడికిపోయింది ఇదంతా, బాగా ఇలా ఉడకపెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కుడుములు చేసుకోవాలి, అంటే ఉండ్రాళ్ళు. అది కూడా చూపిస్తాను. నీళ్ళు జల్లుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఉండలు లేకుండా చేత్తో మెత్తగా నలుపుకుని ఇలాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇదిగో కుడుము ఇలా చేసుకోవాలి, అమ్మ చేస్తున్నారు. ఈ ప్లెయిన్ కుడుములు స్వామికి దేవుడి కాడ పెట్టడానికి. ఇది మళ్ళీ ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. కింద నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్ వేసుకుని పైన కుడుములు వేసుకుంటే ఆవిరికి ఉడికిపోతాయి ఉండ్రాళ్ళు. ఓకేనా? ఇది వచ్చేసి తినడానికి, మనం తినడానికి ఫస్ట్ ప్లేన్ చేశారు అమ్మ. అవి దేవుడి కాడ పెట్టడానికి. ఇప్పుడు శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, కొబ్బరి కలుపుకుని సాల్ట్ కూడా చూసుకోవచ్చు, ఉప్పు చూసుకోవాలి. ఇందాక స్వామికి అమ్మ చూడలేదు ఉప్పు ఎంగిలి అవుతుందని. ఇప్పుడు చూసుకుని ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, కొబ్బరి, పచ్చిశనగపప్పు నానబెట్టింది కలుపుకుని అవి కూడా ఉక్కబెట్టుకోవాలి. అవి మనం తినడానికి ఇవి. ఓకేనా? ఇవి కొబ్బరి శనగపప్పు వేసారు కదమ్మా, ఇవి మళ్ళీ ఇడ్లీ దాంట్లో పెట్టేసుకుంటున్నాం ఉక్కబెట్టడానికి. అలా పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి 9 కుడుములు, 9 ఉండ్రాళ్ళు దేవుడి కాడ పెట్టడానికి నైవేద్యం. ఇవి సపరేట్, ఏమి వేయలేదు చూడండి, జస్ట్ ప్లెయిన్వే స్వామికి పెట్టడానికి. ఇక్కడ చూడండి, ఆవిరి మీద ఉడికిపోయి ఆవిరి చూడండి ఎలా వస్తుందో. వేడివేడి కుడుములు రెడీ అయిపోయి, కొబ్బరి శనగపప్పు వేసింది దీంట్లోకి. ఇదిగోండి ఆవకాయ, అంటే మ్యాంగో పిక్కలు, సూపర్ ఉంటుంది. దీంట్లో ముంచుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ ఎవరు. దీంట్లో కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది, వంకాయ పచ్చడి కూడా బాగుంటుంది, కానీ ఆవకాయ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, అదే ఉండ్రాలు అంటాం కదా. కానీ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోట్లో ఉంది. బాయ్.